గాను ఉండకుండా సంఘంలో మంచి సాక్ష్యము కలిగినటువంటి వారు, దేవుని పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారు సంఘంలో సంఘ పెద్దలుగాను నియమించబడేటువంటి వారుగా ఉండాలి. అందుకంటున్నా అదే విధముగా గృహ నిర్వాహకులైనటువంటి వారు నమ్మకమైనటువంటి వారుగా పవిత్రులై ఉండాలి. పవిత్రత కలిగినటువంటి అంటే సంఘమును కాసేటువంటి వారు, పవిత్రత కలిగినటువంటి వారు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము వచనము 2లో అంటున్నాడు కదా మాటను. మరియు గృహ నిర్వాహకులు ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. నమ్మకత్వం కలిగినటువంటి పరిచర్య ఏంటి? ఆషామాషిగా చేయటం కాదు, కానీ నమ్మకత్వం. తన్ను తాను పవిత్రపరచుకుని యజమానుడు వాడుకొనుటకు అర్థమై ఘనత నిమిత్తమై పాత్రగా ఉండాలి. ఎప్పుడుంటాడు ఆ పాత్రగా? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో అంటున్నాడు చూడండి. నీవు